ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏ లూసు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరుతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్క రోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో ఇలా చూడు. వదులు, నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు. మొబైలే కదా. ఏం చేస్తున్నావు? ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి. సిమ్ కార్డ్ కావాలంటే నువ్వే తీసుకో చూద్దాం. ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేస్తున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్ళారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు? మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి. వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారండి. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికొచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది, నేను ఒక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలికి గొలుసు కట్టినట్టు పడేశారు. దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా. సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ ఈ సంవత్సరం తిరునాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ తిరునాళ్ళకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకుని వచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను ఆ పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి. నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు? ప్లీజ్ 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 అండి, నా కోసం ఒకే ఒక్కసారండి. ఏంటే చీర కట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా? ఏంటే కొత్తగా వాగుతున్నా, ఎదిరించి మాట్లాడుతున్నా? చంపేస్తానేమనుకున్నా. ఏంటది? సరే ఆడికి ఎవరా? ఏంట్రాలుడు అలా ఉన్నా? ఒంట్లో ఇంట్లో బాగోలేదా? అదేం కాదురా, మా అమ్మ ఫోటో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ పెడుతుందిరా. కుదరదని చెప్పపోయావా? నీకు తెలుసు కదరా, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని. కాకపోతే ఇప్పటివరకు ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం, ఇంతవరకు ఒకసారి కూడా చూసుకోలేదు. అయితే ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడరా. రే, ఆ అమ్మాయిరా. టక్కని చెప్పేరా. హలో. ఐఎమ్ వెరీ సారీ రవికుమార్, నేను మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని చూడకుండా హాస్పిటల్కి అరే వెళ్ళాను. పర్వాలేదండి, మనం రేపు మీట్ అవుదామా? రేపు కూడా రాకుండా వెళ్ళిపోతే? అందుకే సారీ చెప్పాను కదా, ప్లీజ్ కోప్పడకండి. 5:30 అదే టైం అదే ప్లేస్, కానీ రేపు. ఓకేనండి. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే. నువ్వు పైకొత్తావురా? రేపు కలుస్తానని చెప్పిందిరా. మరి ఇంకేంట్రా, అయితే పార్టీ ఇచ్చేయ్. ముందు నుంచి చూస్తే కాజలు, లంగామణిలో చూస్తే సమంత, కళ్ళు చూస్తుంటే నయనతారలా ఉంది, కాళ్ళు చూస్తుంటే తమన్నాలా ఉంది. అందరి అందాలు కలబోసి మిళితం చేసిన పాలరాతి బొమ్మలా ఉంది. దీంతో 2020 మ్యాచ్ ఆడేయచ్చురా దేవుడా. ఓయ్ బ్రహ్మ, దీన్ని సృష్టించేటప్పుడు ఫుల్ బట్టలు కొట్టావా ఏంట్రా? ఏయ్,
నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఒక ఆడపిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నిలబడి చూస్తున్నావు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వయసు. నేను వేసే మినరల్ వాటర్ కంటే నా మనసు చాలా క్లియర్. నేను చూసానంటే నువ్వు నాకు వరుసగా మరదలవుతావు కదా. ఈ తొక్కలో రీజన్స్ వదిలి నీ వాటర్ బిజినెస్ డెవలప్ అవడానికి ఏం చేయాలో అది చూసుకో. అలా మాట్లాడు కైసు. నీకోసమే కదా నేను ఆమదాల వలస నుంచి ఇక్కడికి వచ్చాను. మేకలమ్మి వాటర్కి డిపాజిట్ కట్టాను. గేదెలమ్మి ట్రైసైకిల్ కొన్నాను. కొంచెం ఓపిక పట్టు. నా బ్రెయిన్ ఏ బేవర్స్ గడికో తాకట్టు పెట్టి 6 నెలల్లోనే అంబానీ అయి చూపిస్తాను. అమ్మి, ఎవరాడు? ఎరా నీ మెదడు తాకట్టు పెడితే ఎవరైనా 5 పైసలు కన్నా కొట్టారా? లేని దాని గురించి ఎందుకురా మాట్లాడతావు? అమ్మ, బావా ఏంటి బావా గీవా అనుకుంటూ హాస్పిటల్కి వచ్చి మీ అక్కకు తోడుగా ఉండరా అంటే ఇంటికి వచ్చి దీంతో సరదాలు ఆడుతున్నావా? సరదాలు? నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఐసీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను బావా. ఫ్యూచర్ ప్లాన్ రోడ్డు పక్కన పంపులో పనికిరాని పాడైపోయిన క్యాన్ లో నీళ్లు నింపి అమ్మే నీకు ఫ్యూచర్ ప్లానా? ఫ్యూచర్ ప్లాను రే ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఫ్యూచరు ఫ్యూజ్ పోయిన బల్బురా. బావా నాకు చాలా రోజుల నుంచి ఓ సందేహం. ఏంటా సందేహం? నీకు నీ చెల్లెల కలర్ కి ఏ మాత్రం టాలీ కావట్లేదే. కుటుంబ సీక్రెట్ ఏమైనా ఉందా? నీకు నీ అక్క కూడా సంబంధమే లేదు. మీ కుటుంబం గురించి నేను అడిగానా? మీ కుటుంబం గురించి నేను అడిగానా? అమ్మా ఐశ్వర్య వెళ్ళరా. మీ వదిన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు నువ్వు క్యాంటీన్లోనే భోంచేయి. ఏంటి ఈ చెత్త వెదవతో ఎప్పుడు మాట్లాడుకో. వెళ్ళు రే వెళ్ళరా. నేను చెత్త ఎదవైతే ఈడు పొట్టి ఎదవా. ఐస్ క్యాంటీన్ లో తింటావా? నీ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది. హోటల్లో కల్తీ సరుకులతో భోజనం తయారు చేస్తున్నారు. నేను ఎందుకున్నాను? మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసేయి. ఏ చిప, మధ్యాహ్నం నేను క్యాంటీన్లోనే తింటాను. అది నిజమేలే. నా వంట నేనే తినలేను. నువ్వు ఎక్కడ తినగలవు? ఏంటి ఇంత లేటు? టైం మా అయింది. భావశుద్ధి భరించలేకపోతున్నాను. సరే పదండి వెళ్దాం. ఏ ఐస్ నా బండిలో రా, నేను డ్రాప్ చేస్తాను. ఇది పెద్ద BMW. నీ ముక్కులాగే చండాలంగా ఉంది. BMW లారీయా టెంపోవా? మా బామ్మ మాటిని ఎప్పుడు అర్థం చూసుకోకపోవడం తప్పు అయిపోయింది. ఇక ఇప్పుడు ఫాదర్ని మదర్ని మార్చడం కుదరదు. పౌడరే మార్చుకోవాలి. నా ప్రయత్నం నేను చేస్తే నా మరదల మనసు మారి నాకు సొంతం అవ్వకుండా పోద్దా? ఈడి మొహానికి అసుడు తో ఈడి బతుకుసాడా. దీని కోపంలోనూ న్యాయం ఉందే. ఏ మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన 2 కళ్ళు నా బైక్ హెడ్ లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ లాంటిది. నీ తామర రేకులు లాంటి పెదవులు నేను నట్లు విప్పే 2 ఇంచ్ స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220వి. ఏయ్ ఏం కావాలి? నువ్వే కావాలి. ఏంటి ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్ వెళ్ళు. ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఆ 10 నెంబర్ స్పానర్ ఎవరా? నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోన్నా. ఎక్స్ట్రాలు చెప్పడం లేదు కానీ నువ్వు పని చేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు. పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లల్ని కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో సరే సరే, అంతగా సీన్ లేకు. నాతో స్కూల్కి రా. ఏంటి? నేను నీతో స్కూల్కి ఎందుకు రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. మా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేయదు. రా వెళ్దాం. బాగుంది కదా? నేను భరత్నా? చచ్చిపో. అమ్మయ్యా, అది ఎక్కలేదు. ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా, కథ అలా వెళ్తుంది. ఓ ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే. అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది. ఏంట్రా ఇంజన్ చాలా దారుణంగా ఉంది. అన్నా అన్నా వదినొచ్చిందన్నా. రే పని చూసుకోరా, అది వదిన కాదు, ఒక తెక్కది. ఓయ్, ఎవరిని చూసి తిక్కది గిక్కది అంటున్నా? అన్నా స్పానర్ నెంబర్ చెప్పాడు వదినా. కొట్టానంటేనా? నువ్వేంటి వీడికి వత్తాసా? రే బుద్ధిగా వెళ్ళి చదువుకోమని చెప్పరా. లైలా మజ్ను, రోమియో జూలియట్, పార్వతీ దేవదాసుల వరకు అన్ని ప్రేమ కథలు చదివేశాను.
రండనా మురళి క్లచ్ సరిగా పనిచేయడం లేదు అన్నా దానికి గీర్ బాక్స్ ఓపెన్ చేయాలి సరే సాయంత్రం రండి చూద్దాం అలాగే అన్నా ఈ లూజ్ ని వెళ్లేదారిలో ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా రామా నువ్వు పోమా. అయ్యో చిపా, నిన్ను పికప్ చేసుకోమంటే ఎవరినో డ్రాప్ చేయమని చెప్తున్నావు. ఏయ్ నన్ను విసిగించకు నాకు ఈ ప్రేమ వ్యవహారాలు అంటేనే పడదు. ఛ, ఈ వయసులో ప్రేమంటే పడదని చెప్పే వెధవని నిన్నే చూస్తున్నాను. ఈ లోకంలో ప్రేమ లేకుండా ఏది లేదురా. ఏయ్ అర్థం చేసుకో, నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నీ మీద ప్రేమ రాదు. మా అమ్మా నాన్న లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్లే నాకు దూరం అయ్యారు. నేను కూడా అనాథనైపోయాను. లవ్ అనేది సినిమాల వరకే, మనకవి కలిసి రావు. అమ్మయ్యా. వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడే మీ బావ వాటర్ సప్లయర్, ఆయన పెళ్లి చేసుకో. నల్లోడైనా నేను బాగానే చూసుకుంటాడు. చాలు చాలు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నీ రికమెండేషన్ అవసరం లేదు. ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? వాణ్ణి కాదంటే వీణ్ణి, వీణ్ణి కాదంటే వాణ్ణి ప్రేమించడానికి? ఇలా చూడు, నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు రేయ్, నేను నిన్ను ఆ స్క్రూ డ్రైవర్ వదిలిపెట్టాను. ఎవరా? నేను వస్తాను. పోవే. ఇదంతా నీ పనా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. రేయ్, నువ్వు ఎంత మంచోడువేంట్రా? స్నేహితుడి కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న కలియుగ దానకర్ణుడివిరా నువ్వు. ఎంత పొగిన రెస్పాన్స్ లేదేంటి? మరీ ఎక్కువగా పొగడకు మామ, నేను వెళ్ళి క్లచ్ ప్లేట్లు కొనుక్కొస్తాను. ఎరా పొట్టి, పని ఎలా జరుగుతుంది? ఏముంది నా పని అంతే కదా. పిన్నమ్మా, పాడు పిల్లడు, బొగ్గగిల్లే పోతానంటాడు. చూడు పిన్నమ్మా, పాడు పిల్ల. నా దగ్గరేనా? ఏ ఇటు చూడవే, గడ్డం పెంచుకున్న మగ సింహాన్ని. ఏ చిరంజీవి తీసిన కొదవ సింహం థియేటర్లో చూడాలని చెప్పాను కదే. అవునే, బాయే సింహం వెనకాల చూసావా జూలుంది. చూడడానికి దిట్టంగా ఉన్నాడే. అయ్యో, నా పాకెట్ ఏమో ఎంటీగా ఉంది, వీళ్ళేమో సింహం పులి అంటున్నారు. అరే పొట్టి, అన్నా ఒక 50 రూపాయలు ఉంటాయి ఎవరా? 5 రూపాయలకి 15 రూపాయలు వడ్డీ. ఎంతైనా పర్లేదు ఇచ్చేరా. ఇదిగో అక్క. బాయా ఆ. ఇప్పుడేమో 5 రూపాయలు ఇచ్చారు కదా, ఈసారి వచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా మీకు మగ పిల్లోడు పుడతాడు. ఇంకా మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళేమో మగపిల్లడు పుట్టాలని దీవించేస్తున్నారు. కానీ నా ఐస్ ఈ మెకానిక్ గడి వెనక. రే చిన్న ఐస్లో ఉంది కదా. ఏయ్, ఆపు, అయ్యో. ఆపు. మురళి, నన్ను కాస్త ఇంట్లో డ్రాప్ చేయవా? ఇలా చూడు, నేను అర్జెంట్గా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వు, డిస్టర్బ్ చేయకు. రే ఎక్కడ ఏంట్రా ఇలా చేస్తున్నావు? సరే నీ మొబైల్ ఇవ్వు, నేను ఒక కాల్ మొబైలా? చేసుకొని ఇస్తాను. ఏయ్ నీకు వేరే పని లేదా? వెళ్ళు. ఎందుకురా నన్ను అర్థం చేసుకొని అంటున్నావు? నా మొబైల్లో బ్యాలెన్స్ లేకే నిన్ను అడిగాను. అబ్బా. ప్లీజ్ కాస్త నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్ నీకెందుకు? చెప్తున్నాను కదా వెళ్ళు. నువ్వివ్వకపోతే ఏంటి, నేనే తీసుకుంటాను. ఏయ్ నా మొబైల్ ఇవ్వు. ఏయ్, ఏంట్రా ఇది? ఇంటికొచ్చి తీసుకో. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు వెళ్ళొద్దని, విన్నావా? ఏ ఐసు ఎక్కడున్నావు? తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్ ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూజు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. ఏయ్ మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరుతాను. ఏయ్, ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్క రోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? అయ్యో. ఏయ్, ఇలా చూడు. వదులు నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు. మొబైలే కదా. ఏయ్ ఏం చేస్తున్నావు? మ్మ్, ఏయ్ ఇదిగో. ఏంటిది? నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? ఆ, సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి. సిమ్ కార్డ్ కావాలంటే నువ్వే తీసుకో చూద్దాం. తీసుకో సిమ్ కార్డ్. ఆ? ఏయ్, చెప్పేది విను. ఏయ్, నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను. ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే. మ్మ్, కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ రా. ఏయ్, చిప్పు, నాకు ఇవన్నీ నచ్చలేదు. సారీ, వదిలే. ఇలా చూడుమూర్తి, నా జాబ్ డీల్ డ్యూటీ నేను టైంలో బాగా ఫోన్ చేసావంటే నాకు చేసుకుంటున్నాను. ఒళ్ళు మండిపోద్ది. మళ్ళీ హలో? చేయకు, ఓకేనా? హలో? హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ కమ్ హియర్? జస్ట్ లైక్ దట్. ఓ చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయకపోతే నా డబ్బులు పోయేవి. ఓ నేను అదా, చాలా కష్టపడి ఉండేదాన్ని. దానికి ఆ రోజు కాఫీ ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు కదండి, మళ్ళీ థ్యాంక్స్ చెప్తారా? అది వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మీట్ అయ్యాం కదా, ఒక జ్యూస్ తాగుదామా? ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళిపోతున్నారే, మళ్ళీ మీట్ అయినప్పుడు బీర్ ఇప్పిస్తారా? అయ్యో, ఇది చాలా ఓవర్. ఎన్నో ఓవర్ అండి, ఎవరు వేశారు? నువ్వు నవ్వకే తల్లి. అవును, మీరెప్పుడు ఒంటరిగా వస్తారా? లేదు, ఇది నా ఫ్రెండ్ కవిత. ఓ హాయ్, ఎలా ఉన్నారండి? ఏడుకొండలో మీరేం తీసుకుంటారు? తర్వాత ఏయ్, మావా. ఆ,
ఏడు ఏయ్. కొండలు, వెనక తిరిగి చూడరా. బేరర్ ఏం కావాలి సార్? ఒక 3 గ్లాసులు మ్యాంగో జ్యూస్ పట్టరా అలాగే. ఆ, మన కోసమే చెప్తున్నాడు. ఏంటి? మ్యాంగో జ్యూస్ నాకు కూడా ఫేవరెట్. అలాగా మీకు ఇష్టమా? ఆహా, ఓకే ఓకే మావాడేనండి. ఏంటి వీళ్ళ గోల మ్యాంగో జ్యూస్ నీకు ఓకే కదా? బేరర్ అలాగే 3 గ్లాసుల చేసుకో. మంచినీళ్ళు కూడా వెనక టేబుల్లో పెట్టు. ఆ, ఎందుకు 3 గ్లాసులు మంచినీళ్ళు తెమ్మన్నారు? అది మరేం లేదండి, ఎంతో మంది పేదవాళ్ళు జ్యూస్ తాగడానికి డబ్బులు లేక మంచినీళ్ళు తాగుతుంటారు. అలాంటి పేదవాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యమైనా ఉంటుంది. ఎందుకు ఇలా తల మీద నీళ్లు వస్తున్నావు? రే తాగండి. ఈ రోజు నుంచి ఈడు పేడ వదిలించుకుంటున్నాం రా. ఫ్రెండ్ మనకి హ్యాండ్ ఇవ్వడు అని అనుకుంటే ఈడు గ్యాప్ చూసి మన కాలే ఇచ్చాడు రా. మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఓకే బాయ్ 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 వెయిట్ చేసి చూద్దాం ఏం చేస్తావు. బాయ్ అండి. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు చూడండి రా. రా 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 రా. ఏం మామ ఇది? ఎలా ఉన్నారా? అవును, ఇప్పుడు అడుగు. ఐఎమ్ సారీ రా, పాకెట్లో 100 రూపాయలరా ఉంది. మిమ్మల్ని వదిలేసి ఆ జ్యూస్ తాగేటప్పుడు ఎంత చేదుగా ఉందో తెలుసట్రా. ఫీల్ అవ్వకరా మామ. అది వదిలే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా ఫ్రెండ్ రా. ఓ రే తనే వచ్చి నీతో మాట్లాడుతుంది కదా, వలేసేయచ్చు కదరా. చాచా, నేను అలా చేస్తే నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేసిన ఎవరా తను? తనా? ఎవర్రా? తనేరా, ఫోన్లో నేను మాట్లాడుతూ ఉంటానే ఆ అమ్మాయి. ఓ, ఆ వైర్లెస్ లో మాట్లాడే వయాగ్రానా? ఇలా చూడుమూర్తి, తను వయాగ్రా కావచ్చు, కానీ వాయిస్ విన్నావా నయాగరా వాటర్ ఫాల్స్ లాంటిది. ఆహా, ఆ ట్రైన్ గుర్తు చేస్తున్నారా? అవునవును. ఎందుకు సార్ నా బండి తీసుకొచ్చారు? ఏంట్రా కనబడ్డ చోటంతా బండి ఆపితే తీసుకుని రారా ఏంటి? సరే సార్, బండి సంగతి ఓకే, నన్ను మాత్రం ఎందుకు సపరేట్గా రమ్మన్నారు? నిన్న సపరేట్గానా? ఎందుకని అడుగుతున్నావు? నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? ఏం సార్ ఈ ప్రశ్న? మీరు మగాళ్లే, నేను మగాడినే, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రేయ్, నేను అలాగే మాట్లాడతారా? అలాగే మాట్లాడతా. ఓపిక కూడా ఓ హద్దు ఉంది సార్. ఓపిక లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? సార్, అనవసరంగా మీద చేయి వేయకండి సార్. రేయ్, వెళ్ళరా. సార్, మ్యాటర్ సీరియస్ అవుతుంది, ఏంట్రా సీరియస్ అయ్యేది? నాతో పెట్టుకోకండి సార్. సార్ ఏయ్, పోరా పోరా లోపలికి. నువ్వు బయటికి వెళ్ళరా. మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి నేను ఎందుకు వస్తానండి? ఎవరెవరు వచ్చారో తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారో మీకే కదా తెలియాలి. నన్ను అడిగితే రేయ్, నా ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళేవారో నీకేరా తెలుసు. నాకు మీ అందరి మీద డౌట్గా ఉంది. నీ అంతటి నువ్వే నిజం ఒప్పుకుంటే సమస్య ఉండదు. నేనే కనిపెట్టానంటే మీరందరూ సమస్యల్లో పడతారు. అర్థమైందా? ఏం చేస్తున్నారా మీరంతా? తిరుపతి నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కనపడడం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన ఒక అమ్మాయి కనపడడం లేదు. సార్, ఆ బిజినెస్ మ్యాన్ అంత మంచివాడు కాదు సార్. అతను మంచివాడో చెడ్డవాడో అదంతా నాకు అనవసరం. అతను పబ్లిక్ లో ఒక విఐపి. అతన్ని కనిపెట్టమని పై అధికారుల నుంచి నాకు ప్రెషర్. సార్, ఇద్దరు కనిపించకపోవడానికి నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది సార్. సార్, కొద్ది రోజులుగా అతను కనపడలేదు. అతి త్వరలో మేము కనిపెడతాం సార్. చేస్ దెమ్ క్విక్లీ. Yes, sir. ఏయ్, సార్. ఇల్లంతా చెక్ చేయండి. ఎవరు కనిపించిన అలాక్ రండి. ఎస్ సార్. నీ ముద్దుల కొడుకు ఎక్కడ? తెలియదండి. అయ్యా, ఆ రూమ్ లో ఎవరు లేరండి అయ్యా. మా అన్నయ్య మీకెందుకు? వాడేం తప్పు చేశాడు? పోలీసులు మీ అన్నను వెతకడం లేదు, ఒక క్రిమినల్ని వెతుకుతున్నారు. 8 గంటలకు వాడు స్టేషన్లో ఉండాలి, లేదంటే 9 గంటలకు నువ్వు లాకప్లో ఉంటావు. 10 గంటలకు ఏం జరుగుతుందో నాకే తెలీదు. అర్థమైందా? రాస్కెల్. ఏయ్, నీ ఫ్రెండ్ రవికుమార్ ఎక్కడ? ఏంట్రా చూప? సార్, అతను మైండే సరిగా లేదు. అతను కొడతానండి సార్.
ఇంతకీ నీకు తెలుసా తెలీదు సార్. అయితే మూసుకుని వెళ్ళా రై ఆ వాటర్ క్యాన్ వాడిని తీసుకురా సార్ నేను ఎక్కడున్నాను? రై దిగరా ఎక్కడ చేస్తున్నారా సార్ మీరు వెతుకుతోంది విఐపీలనా లేకపోతే పెద్ద గుండాలు దాదాల గురించా అని 2 గంటల నుంచి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నా. ఏంట్రా వాగుతున్నావు సార్ నేను అమ్మోరి గుళ్ళో పడుకుని ఉన్నాను. దడీలను లేచి చూస్తే పెద్ద శబ్దం. మీ నోట్లో లాఠీ పెట్టి అన్ని కొడుతున్నారే. ఆ కంగారులో అండర్వేర్ కూడా వేసుకోకుండా వచ్చేసాను. మా అక్క చీర చుట్టుకుని వచ్చేసాను. నా గెటప్ ఎలా ఉంది సార్? అమ్మా మీ కోట అయిపోయిందా? డ్రైవర్ అన్నా వెళ్దామా? రై ఆ, ఎక్కరా ఎక్కుతున్నా. రండి ఏ రంజిత, ఈ అపార్ట్మెంట్ కి మహారాణి. నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడుతున్నావా? దిగులు పడకో, నా అసిస్టెంట్ ఇక్కడే వదిలిపెట్టాను. నీకు ఎన్ని నీళ్లు కావాల్సి వచ్చినా సరే క్యాన్లు దిమ్మరించేస్తాడు. ప్రజలారా ఎల్రానా. అయ్యే గాడిద. ఏ శ్రీదేవి, మురళి మురళి ఉన్నట్టుండి మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి. త్వరగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏ లూజు, నీకేనా బుద్ధుందా? నేను 2-వీలర్ మెకానిక్ని. కారు నడిపేవాడు అడుగు అక్కడ పడుకుని ఉన్నాడు. వెళ్ళి లేపు. పొద్దున్న చిరాకెక్కిస్తాను. రవికుమార్ అన్నా, అన్నా హఠాత్తుగా మా వదినికి పురిటి నొప్పులు వస్తున్నాయి. నువ్వు వచ్చావంటే కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే దిగులు వెళ్దాం పద. పడకో, మా వంశంలో అందరికీ సుఖప్రసవమే. అవును, మా అక్కకి పురుటి నొప్పులు వస్తున్నాయి. రైట్ లో ఉన్నోడిని లెఫ్ట్ లో ఉన్నోడిని లేపావు, నన్నేమో పేడ తొక్కినట్టుగా తొక్కి పారేసావు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఊరికి వాగా ఉంటే కొడతాను. అన్నా కాస్త నువ్వు త్వరగా ఏయ్, వచ్చావంటే. నువ్వు షెడ్యూకి వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. కృష్ణ, విజయ నిర్మల, రాజశేఖరం, జీవిత, మన హీరో శ్రీకాంత్, ఓహా, వీళ్ళందరికీ షూటింగుల్లోనే లవ్ పుట్టేసింది. మనకి ఎక్కడైనా ఒకటి పుట్టకుండా ఉంటుందా? పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం. మా నాయకుడిని విడుదల చేయండి. పోరాడతాం చచ్చే వరకు పోరాడతాం. పక్కనే ఉన్న హాస్పిటల్ వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళడానికి లేదు, వెళ్ళిపోండి. నొప్పులతో బాధపడుతున్నారండి, త్వరగా వెళ్ళాలి. మా నాయకుడు లోపల ఉన్నాడు. ఆయన బయటకు వచ్చేటప్పుడు పిల్లవాడు కూడా బయటికి రానివ్వండి. వెళ్ళండి. అన్ని బళ్ళు రిపోర్ట్ అయ్యాయా? టాక్సీ నెంబర్ 362 రిపోర్ట్ రాలేదు సార్. డ్రైవర్ నేమ్? రవికుమార్. మీరేం చేస్తున్నారు? ఇంత లేట్ అయినా ఒక బండి రిపోర్ట్ కాలేదంటే మీరు కాంటాక్ట్ చేసి అడగరా? కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా జవాబు చెప్తున్నారు. కాంటాక్ట్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్ ఓవర్. హలో రవికుమార్, కాల్ మీ ఓవర్. రవికుమార్, కాల్ మీ ఓవర్. అర్జెంట్గా వెళ్ళాలయ్యా, నా మాట వినండి అయ్యా. పంపించండి అయ్యా. ఏంటి వీళ్ళు? నా మాట వినండి, పంపించండి అయ్యా. ఆయన అడుగుతారా? రేయ్, ఎందుకురా గొడవ పడుతున్నారు? సార్ చెప్పండి రా. అర్జెంట్గా వెళ్ళాలంటే వదలట్లేదు సార్. నోరు మీరా ఏంటి ఎక్స్ట్రా వేషాలు ఇస్తున్నా? ఇక్కడ బందర్ నీకు తెలీదా? తిరిగి వెళ్ళిపో, వెళ్ళు. హలో, ఆపండి. ఏమిటి సమస్య ఇక్కడ? సార్ నొప్పులతో బాధపడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళాలి. హలో, టాక్సీ నెంబర్ 362, కాల్ మీ ఓవర్. రవికుమార్, కాల్ మీ ఓవర్. అదే చెప్పారుగా, వేరే దారిలో వెళ్ళండి. రే త్వరగా బండి తీరా, మా అక్క నొప్పులతో బాధపడుతుంది. హలో, నేను డ్రైవర్ రవికుమార్ని. హలో మిస్టర్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతవరకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాక్సీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? ఎవరండి మాట్లాడేది? కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా? నా గురించి తెలీదా? నేను కొత్త పాత అన్న దాని గురించి నీకెందుకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. 5 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నానండి. ఎవరైనా నా గురించి అడగండి. నీ బయోడేటా నాకు అక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం అయిందండి. ఏంటా ప్రాబ్లం? ఎక్కడైనా బండాపి తాగేసి పడుకొనుంటావు. హలో, నాకు అంతగా మందు కొట్టే అలవాటు లేదండి. పక్కా తాగుబోతుని కాదు, పార్ట్ టైం తాగుబోతునని చెప్తున్నావా? సరే ఒప్పుకుంటాను, మందు కొడతాను. కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోనండి. నువ్వు చేసిన తప్పుకి నేను కంప్లైంట్ చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అది తెలుసా నీకు? ఎందుకంటే అంతగా భయపెడతారు? నేను చెప్పేది నిజమండి బాబు, నమ్మండి. ఒరే అల్లుడు, పోలీసులు క్లియర్ చేస్తారా? నువ్వు బండి తీరా. అంత భయపడేవాడివి ముందే మర్యాదగా సారీ చెప్పుండొచ్చు కదా. ఆడపిల్లవని మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఓకేనా? నేను వచ్చి ఫేస్ చేసుకుంటాను. కాస్త ఓర్చుకోవద్దునా? దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. లోపల డెలివరీ కేసు ఉంది, దారివ్వండి ప్లీజ్. మీరు చెప్తే వాళ్ళు వింటారు. చెప్పండి. ఏమయ్యా, కమిషనర్ గారు త్వరగా. చెప్తున్నారు కాబట్టి మనమంతా మానవత్వంతో దారిద్దాం. మొదలండి. పదండి. పదండి. క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. పదండి. అమ్మా, చూసిరా రవి,
నా చేతికి చిక్కిందో ఒకే దెబ్బ. ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? ఒక అమ్మాయి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. ఎవరా అమ్మాయి? పనికేదో కొత్తగా వచ్చినట్టుంది. వైర్లెస్లోనే తెగ వాగుతోందమ్మా. నన్ను చూసి తాగి పడుకున్నావా అని అడుగుతోందమ్మా. నిన్న ఆ, అది నా చేతికి దొరికితే దాని కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. అమ్మా అదంతా ఓల్డ్ వచ్చేసింది. స్టైల్. డైలాగ్ మార్చు. మన ఇంట్లో ఉన్నది గ్యాస్ స్టవ్. ఏయ్ వాడసలే టెన్షన్ లో ఉన్నాడు, నీకు ఎగతాళిగా ఉందా? నువ్వుండ్రా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నీతో కలకాలం సంతోషంగా బ్రతకాలని ఆశపడ్డాను, కానీ అది జరగకుండా పోయింది. వచ్చే జన్మంటూ ఉంటే మనమిద్దరం కలిసి బతకాలి. నా శరీరం మాత్రం చచ్చిపోయింది. నా ప్రాణం నీతోనే ఉంటుంది. వద్దు, నీకేం కాదు, నేను కాపాడుకుంటాను శృతి, నేను కాపాడుకుంటాను నిన్ను. శృతి, నువ్వు నా కోసం ఒకటి చేయాలి. నన్ను పూడ్చిపెట్టక ముందు వాణ్ణి చంపి పూడ్చిపెట్టి ఆ తరువాతే నన్ను పూడ్చాలి. ఇది నా కోసం మాత్రం కాదు, నాలాంటి అమాయకురాళ్ళ కోసం కూడా. ప్రామిస్ ప్రామిస్ చేస్తావా? నా కొడకా! మారణ కాండని ఆపరా, ఎంతమందిని చంపుతావురా? మారణ కాండని ఆపరా, ఎంతమందిని చంపుతావురా? రేయ్! నా 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 శృతిని చంపావు కదరా? నిన్ను బ్రతకనివ్వనురా. ఈరోజు నువ్వు చచ్చావే. శృతి, శృతి, నేను వచ్చేసాను శృతి. ఒక్క నిమిషం, కొంచెం సేపే. పడుకో పడుకో పడుకో, మరే లేదు. ఒక్క నిమిషం, ఇదిగో ఇదిగో. మరేం లేదు శృతి, నీకు చేలేస్తుంది కదా, అందుకే మట్టి వేస్తున్నాను. వెచ్చగా ఉంటుందే. ఒక్క నిమిషం ఉండు. అయిపోతుంది. నువ్వు అలాగే పడుకో శృతి, నువ్వు పడుకో, నువ్వు లేవకు. నువ్వు నిద్రపో శృతి. చూసావా, వర్షం కూడా అయిపోయింది. నీ నిద్రను ఎవరు చెడగొట్టలేరు. ప్రశాంతంగా నిద్రపో శృతి, నిద్రపో. శృతి, నేను వచ్చేసాను శృతి, నేను వచ్చేసాను. శృతి, నేను వచ్చేసాను. శృతి, ఎక్కడున్నావు శృతి? ఎక్కడున్నావు శృతి? ఓ, ఇక్కడున్నావా? ఏంటిలా తడిసిపోయావు? అదేలే శృతి, వానొచ్చింది కదా, స్నానం చేశా. అబ్బా, ఒకటే చలిగా ఉంది, స్నానం చేశాను శృతి, స్నానం చేశా. ఆగండి, తొందరపడద్దు. వాడి చేతిలో వెపన్ ఉంటుంది. ఇలా తడిస్తే జలుబు చేస్తుంది. ఇక మీదట ఇలా చేయకు. శృతి, నాకు నువ్వు చాలా నచ్చావు శృతి. ఈ లోకంలో నాకెవ్వరు లేరు శృతి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు శృతి. నువ్వు ఒక్కదానివే, నన్ను వదిలి వెళ్ళకే. నువ్వు బాధపడకురా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. శృతి, నాకు వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా? సరే, తీసుకొస్తాను. రవికుమార్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. వెంటనే బయటికి రా. అయ్యో, వచ్చేసారే. నన్ను వదలరే. రవికుమార్, మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను కాల్ చేస్తాం. వదలరు శృతి, రా శృతి. ఇదిగో. రవికుమార్, లాస్ట్ వార్నింగ్. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే బయటకు రా.
శృతి శృతి మనం ఇక్కడ ఉండొద్దు శృతి, మనం అడవికి వెళ్ళిపోదాం, అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోదామా? వస్తావా? వెళ్దాం. వస్తావా? రా 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 రా, వెళ్దాం వెళ్దాం రా, త్వరగా వెళ్తారా, రా 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 రా, నాతో రా శృతి, రా, పరిగెత్తు 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 శృతి, రా 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 రా, మనం వెళ్ళిపోదాం, రా శృతి, రా 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 రా, నేను తీసుకెళ్తాను కదా, అక్కడ చాలా బాగుంటుంది, నేను తీసుకెళ్తాను శృతి, రా రా, వెనకాల వచ్చాయి, త్వరగా వచ్చాయి, రా రా రా, శృతి శృతి, జాగ్రత్తగా రావాలి, అక్కడ చాలా బాగుంటుంది, నేను తీసుకెళ్తాను కదా, రా శృతి, రా రా రా, అక్కడ చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎవరు